हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. మనం ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు క్రమక్రమంగా 3 స్థాయిలు అని అనుకున్నాం కదా. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇంకో చోటకి అన్నట్టు కాకుండా ఇక్కడే ఉండి విస్తరించడం, విస్తరించడం, పరిమితం నుంచి అపరిమితంకు. ఒక్కొక్క ఓంకారం పూర్తయ్యే కొలది ఇంకా చుట్టూ విశాలముగా విస్తరించడం, ఇంకా విస్తరించడం, అనంతముగా విస్తరించడం. అంటే కొద్ది దానికేమో కొంత సమయం, అనంతంగా ఉన్నదానికి చాలా ఎక్కువ సమయం అన్నది లేదు. ఓంకారం 30 సెకండ్లు, అలాగే ఒక అర నిమిషం. 3 సార్లు ఉచ్చరించినప్పుడు 3 అర నిమిషాలు. ఈ అర నిమిషందే పరిమితమైన స్థితి నుంచి, పరిమితమైన స్థాయి దగ్గర నుంచి ఈ అర నిమిషంలోనే అపరిమితమైన స్థాయికి చేరడం, అనంతంగా వ్యాపించడం. మనకి కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమం. ఇప్పుడు మనం ఈ అనంతాన్ని ఎక్కడ దర్శించాం? ఈ పరిమితమైనటువంటి భాషకి సంబంధించిన పదాలతో కూర్చున్నటువంటి ఆ గ్రంథంలోనే, ఆ చిన్న గ్రంథంలోనే అద్భుతమైనటువంటి, పరమాద్భుతమైనటువంటి అనంతత్వాన్ని దాంట్లోనే దర్శించాం. ఈ గ్రంథమే, ఎక్కడికి వెళ్ళలేదు మనం. ఈ గ్రంథాన్ని పట్టుకొని ఈ గ్రంథం నుంచి మొత్తం వ్యాపించాం. Part 1, Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 156వ పాఠము 26/6/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. తేదీ 26 నెల 26వ తారీఖు 6వ నెల. అలాగే పాఠంలో కూడా 156వ పాఠం, 6 అనే సంఖ్య విశేషంగా ఉంది. ద సీక్రెట్ డాక్టరీన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి ఉదయాన్నే లేచి మనం ఏం చేస్తాం? స్నానం చేస్తాం. ఎంత హాయిగా ఉంటుంది స్నానం చేస్తుంటే. స్నానం చేసిన తర్వాత, స్నానం చేయకముందు ఎలా ఉంది, చేస్తుంటే, చేసిన తర్వాత ఎలా ఉంది? అది నిన్న చేశాంగా, మరి మళ్ళీ ఇవాళ ఎందుకు అని అనుకోవటం లేదు మనం. అట్లాగే ఈ కార్యక్రమ పరిచయ పత్రం స్నానం చేసినట్టు మనం స్నానం చేసిన తర్వాత ఎంత ఫ్రెష్ గా ఉంటుంది, ఎంత ఉత్సాహంగా, నూతన ఉత్సాహంతో ఉంటాము. అట్లా ఈ కార్యక్రమ పరిచయ పత్రం విన్న తర్వాత
ఇంత ప్రశాంత స్థితిలో అలా కూర్చొని ఉంటే అప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనలో వాటికి సంబంధించిన వాటిని మేల్కొల్పటం జరుగుతుంది. శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టరీన్‌ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టరీన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టరీన్‌గా స్వస్థితి యందు మేల్కొల్పుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ invocation. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 కి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం. దాంట్లో 7 శ్లోకాలు పూర్తి చేసుకుని 8వ శ్లోకానికి సంబంధించిన 2 భాగాలుగా ఉన్నటువంటి 2 శ్లోకాలుగా 8వ శ్లోకంలోనే 2 భాగాలుగా ఉన్నటువంటి మొదటి భాగం పూర్తి చేసుకుని 2వ భాగంలో ఉన్నాం. దానికి సంబంధించి మనం డివైన్ ప్లాన్ లో ఏమి ఇచ్చారో ఆ డ్రీమ్లెస్ స్లీప్ మనం మేల్కాంచిన స్థితి, జాగ్రత్త స్వప్న స్థితి, తరువాత గాఢ సుషుప్తిలోకి ఎలాగ వెళతాము. ఈ సృష్టి స్థితి కూడా అదే పద్ధతిలో ప్రళయ స్థితిలోకి వెళ్ళడం. మనం గాఢ సుషుప్తిలో ఉండగా ఏం జరుగుతుందో అట్లాగే ప్రళయ స్థితిలో ఉండగా అదే జరుగుతుంది. అట్లాగే మనం మరణించిన తర్వాత కూడా అలాగే జరుగుతుంది. అట్లా పద్ధతి ఎక్కడైనా కానీ ఒకే పద్ధతిగా జరుగుతున్నాయి ఇవన్నీ. అంటే ఒకే ధర్మాలకి సంబంధించి ఆ ధర్మాలు
ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలు సృష్టికి ముందున్నవి అవి ఆ దివ్య ప్రణాళిక మీదుగా వ్యక్త సృష్టిలోకి వచ్చినప్పుడు అవి సూత్రాలుగా ఎలాగ పనిచేస్తుందో వాటికి ఆధారంగా ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. మనం దట్ విచ్ ఏ మ్యాన్ లాంగ్స్ ఫర్ దట్ హీ బికమ్స్. ఇదంతా ఇంత సృష్టి ఎట్లాగా ఉంది సామాన్యంగా లేదు, మరి మామూలుగా ఒక్క ఈ సౌర కుటుంబాలు రూపొందు విధానం అని చెప్పి మనకి జ్యోతిర్వేదంలో ఇచ్చారు. ఈ ఆకాశ గోళము ఒక పండు వంటిది, దానిలోనే గింజల వలె అసంఖ్యాకములకు సూర్యులు రూపొందుచున్నారు. మనం దానిమ్మ పండు చూస్తాం, దాంట్లో ఎలా ఉన్నాయి గింజలు, ఎన్ని గింజలు ఉన్నాయి. అట్లా ఒక్కొక్క గింజ ఒక్కొక్క సౌర కుటుంబం అనుకుంటే అసంఖ్యాకములకు సూర్యులు రూపొందుచున్నారు. మన సౌర కుటుంబమునకు చెందిన సూర్యుడు వానిలో ఒకడు. ఈ ఆకాశ గోళమునకు నిర్దిష్టమైన కాల ప్రమాణం ఉన్నది. ఈ బ్రహ్మాండమునకు ఒక పరిణామ పద్ధతి ఉన్నది. దాని ద్వారమున సూర్యులు ఆకాశం నుండి వెలుపలకు గోచరించుచున్నారు. తమ తమ దేశ కాలములను అనుసరించి జీవించుచున్నారు. మరలా అచ్చపు చీకటిని నింపుకుని ఆకాశపు లోతులోనికి లీనమగుచున్నారు. ప్రళయ స్థితికి వెళ్ళిపోతున్నారు. ఈ పరిణామ విధానము 3 ప్రక్రియలుగా రూపొందుచున్నది. సకలములుగా విచ్ఛిన్నమగుట, నలుమూలలకు వెదజల్లబడుట, సూర్య జీవాణువులుగా విశ్లేషణము జరుగుట. సౌర ధూళిలోని ఈ బీజాణువులు మన కంటికి గోచరించవు. ఆకాశం నుండి ఇవి ప్రత్యేక లక్షణములుగా జీవయాత్ర సాగించుచున్నవి. ఇంకొక సౌరగోళముగా రూపొందుటకు ఇవి ఉపకరించు. ఉంది కదా, ఈ మొత్తం ఇట్లాగా జరుగుతూ ఉండాలి అంటే దానికి ముందు ఒక సంకల్పం ఉండాలి. మనం ఈ అధ్యయనం పెట్టుకున్నాము అంటే దానికి ముందు ఒక సంకల్పం కలిగింది. ఎవరిలో చెప్పేవాడిలో కాదు, వినేవాళ్ళల్లో సంకల్పం కలిగి చెప్పేవాడికి అది చేరి, ఎట్లా చేరింది ఇది, మన ఇద్దరిని కలుపుతున్న వాడు ఇంకొకడు ఉన్నాడు. మన ఇద్దరి చేత ఈ పని చేయించడం కోసం వినేవాళ్ళని చెప్పేవాళ్ళని ఒక చోట చేర్చడానికి, మన ఇద్దరిలో ఆ సంకల్పం కలగడానికి మొత్తానికి సంబంధించిన వాడు ఎవడు ఉన్నాడు అంటే మన ఇద్దరిని నడుపుతున్న వాడు ఎవడు ఉన్నాడు, వాడు అతని సంకల్పం ఆధారంగా మనలో కదలటం. అది ఆ సంకల్పం కదిలి ఈ కార్యక్రమం రూపుదిద్దుకోవటం. కార్యక్రమం రూపుదిద్దుకుని అవిచ్ఛిన్నంగా నిరంతరాయముగా అలా సాగిపోతూ ఉన్నది. అట్లా అంటే దీనికి ఆధారము ఆ సంకల్పం. ఇట్లా ప్రతిదానికి ఒక సంకల్పం ఆధారంగా, ఈ మొత్తం విశ్వానికి ఆధారం ఆ పరమాత్మ యొక్క సంకల్పం. తాను పెక్కులు కావాలి, తాను పెక్కులు కావాలి అని చాలా చిన్న 3 మాటలతో 3 పదాలతో ఉన్నది. చాలా చిన్నది, కానీ మొత్తం ఈ సమస్త విశ్వము, ఈ ఒక్క విశ్వమే కాకుండా అనేక రకాల విశ్వాలు, అనేక బ్రహ్మాండ గోళాలు, అనంతమైనటువంటివి, ఎన్నున్నాయో లెక్కలేదు అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి ఆయన యొక్క బ్రహ్మ యొక్క జీవిత కాలంలో సృష్టి చేస్తూనే ఉన్నాడు. ఆయన పని అది. అది ఆయా కాలాలకు అనుగుణంగా ఒక సృష్టి వ్యక్తమై మరలా
ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండగా, ఇంకో పక్కన సృష్టి మళ్ళీ పెరుగుతూనే ఉంది. అది ఒక బొప్పాయి చెట్టుకి ఎలాగైతే కాయలు మొత్తం చిన్న కాయ ఒకటి ఉంటుంది, గుత్తులు గుత్తులుగా ఉంటాయి కాయలు. ఆ కాయలు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. చిన్నది ఒకటి ఉంటుంది, కొంచెం పెద్దది, కొంచెం పెద్దది. అలాగే పండు పండటానికి సిద్ధంగా ఒకటి, పండు పండింది ఒకటి. అదే గుత్తికి ఉంటుంది, అదే చెట్టుకి. అట్లాగా పూర్తిగా అయిపోయింది, ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది, ఉంటుంది. అప్పుడే వచ్చిన సృష్టి కూడా వ్యక్త సృష్టి అలాగా ఉంటుంది. ఇట్లా రకరకాలుగా జరుగుతూ మొత్తంగా ఒక్కసారిగా ప్రళయంలోకి వెళ్ళడం అనేది కాకుండా ఇలా జరుగుతూ ఉంది. ఈ మొత్తానికి ఆధారము ఆయన యొక్క తానుపేకులు కావాలి అన్న సంకల్పం. అలా సంకల్పించాడు కాబట్టి అది జరుగుతూ ఉన్నది ఇక్కడ. దాన్నే యద్భావం తద్భవతి. ఏ భావాన్నైతే ఏ భావం అయితే కదిలిందో ఆ భావము తద్భవతి, అది జరిగింది, అది జరుగుతున్నది, అది జరుగుతుంది, అది అవుతుంది, ఇది అలాగా అవుతుంది. ఎలా భావించామో అలాగా అవుతుంది అన్నట్టుగా యద్భావం యత్ భావం తత్ భవతి. అదే మనకిక్కడ దట్ విచ్ ఏ మ్యాన్ లాంగ్స్ ఫర్ యద్భావం దట్ హీ బికమ్స్ తత్ భవతి. ఆ హెడ్డింగ్ తోనే ఈ మొత్తం విశ్వము బయలుదేరింది. యద్భావం తద్భవతి. ఇట్లా ప్రతి జీవి ప్రతి చోట ప్రతి సన్నివేశంలో ముందు భావించాల్సిందే. ఆ భావనకి అనుగుణంగా, ఆ భావానికి అనుగుణంగా అది జరుగుతూ ఉండాల్సిందే. కాబట్టి ఈ ధర్మాన్ని మనం ఇదిలాగా జరుగుతూ ఉన్నది ఈ సృష్టిలో. దీని మీద ఆధారపడే సమస్త సృష్టి, ఈ సమస్త విశ్వము కదులుతూ ఉన్నది. అంటే దీన్ని మనం ఆధారం చేసుకుని మనం ఒక క్రమ పద్ధతిలో జరిగే పరిణామంలో ఎప్పటికో మనం అంతిమ లక్ష్యాన్ని చేరటానికి కాకుండా ఇప్పుడే ఈ క్షణంలోనే మనం ఆ అంతిమ లక్ష్యాన్ని చేరి ఆనందానుభూతిలో మునిగిపోవటానికి అవకాశం ఉంది. ఎందుకని యద్భావం తద్భవతి. అది అనుకున్నామా, అది సంకల్పించామా, తప్పనిసరిగా జరిగి తీరుతుంది. మనం ఇన్ని రకాల జన్మల్లో, ఇన్ని రకాల వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, రకరకాల స్థితులు ఇవన్నీ మనం అంతకుముందు భావించిన దానికి అనుగుణంగా, క్రితం జన్మలో భావించిన దానికి అనుగుణంగా ఈ జన్మలో మనం అనుకున్న దానికి అనుగుణంగా, భావించిన దానికి అనుగుణంగా వచ్చే జన్మ ఇట్లాగా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ భావమే మనము మొత్తానికి సంబంధించిన భావనగా మార్చుకుంటే మొత్తానికి సంబంధించిన దానిగా అయిపోతాం మనం. అందుకని మనం దీని గురించి కొంత వివరంగా తెలుసుకుందాం. There is therefore a potent significance in regard to the teachings of the esoteric philosophy concerning the after-death states, preeminently deserving a chapter for their consideration. ఆఫ్టర్ డెత్ స్టేట్స్ కి ఎందుకు వచ్చాం మనం అంటే, ప్రళయ స్థితి ఎలాగుంటుందో మనం మామూలుగా మానవుడు ప్రతిరోజు చేసే పని ఏదైతే ఉందో, పగలు పని, రాత్రి విశ్రాంతి, ఆ విశ్రాంతిలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త స్వప్న అవస్థలను దాటి సుషుప్తి అవస్థలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో, అట్లాగే మరణించినప్పుడు ఈ భౌతిక దేహాన్ని వదిలినప్పుడు ఏం జరుగుతుందో, అలాగే
ఈ సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో అంతా ఒకే పద్ధతిలో జరుగుతూ ఉన్నది అని మనం ఒకదానికొకటి పోల్చుకుంటూ, అంటే మనం అర్థం చేసుకోవటం కోసం. ఒకదాన్ని నేరుగా ఇది ఇలాగుందండి అంటే మనం వెంటనే గ్రహించలేము. మనం ఎప్పుడు గ్రహించగలుగుతాం? మళ్ళీ ఇంకా మనకి తెలిసినవి ఒక 4, 5 రకాలుంటాయి. అదిగో అక్కడ అది ఉంది చూసావా? అది అట్లా జరుగుతోంది అనేటప్పటికల్లా దాన్ని తెచ్చి దీనికి పెట్టేటప్పటికి మనం అది అన్వయించుకునేటప్పటికి ఓహ్! అట్లాగా ఆహా! అని అనిపిస్తుంది మనకి. అందుకనే ఇట్లాగా రకరకాల మార్గాల్లో, రకరకాల విధానాలుగా మనకి ఆ బోధ చేస్తూ ఉంటే, ఆ వివరిస్తూ ఉంటే, అప్పుడు మనకి అర్థం గ్రహించటానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఇన్ని రకాలుగా మనకి మన ముందు ఉంచుతున్నారు. There is therefore a potent significance. In regard to the teachings of the esoteric philosophy, ఏమైతే బోధిస్తూ ఉన్నదో ఆ రహస్య తత్వశాస్త్రము, నిగూఢ తత్వశాస్త్రము అది ఏంటి బోధిస్తుందో పొటెంట్ సిగ్నిఫికెన్స్, దానిలో ఆంతర్యంగా దాగి ఉన్నది. దాని యొక్క శక్తి ఎలాగైతే బీజ రూపంలో లోపల దాగి ఉన్నదో, ప్రధానమైన విషయం ఏంటి? ఇది బోధించే వాటిల్లో ప్రధానమైనది ఏమిటి అంటే ది ఆఫ్టర్ డెత్ స్టేట్స్. ఎందుకంటే ఇది మనకి పరిచయం లేని విషయం. ఇది మనకు తెలిసిందేంటి? పుట్టిన దగ్గర నుండి, జన్మించిన దగ్గర నుండి మరణించే వరకు. ఆ మరణం కూడా తెలియదు, పుట్టడము తెలియదు. పుట్టిన తరువాత తెలుస్తుంది, మరణానికి ముందు. జన్మించటానికి తరువాత, మరణానికి ముందు అంతవరకు మనకి అవగాహన ఉంది. మనకి కొంచెం తెలియడానికి అవకాశం ఉంది. మరణించిన తరువాత తెలియదు. జన్మించడానికి ముందు తెలియదు. తల్లి గర్భంలోకి రాకముందు తెలియదు. మరి మరణించిన తర్వాత తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా, అంటే ఈ విషయం తెలియకే మనం ఈ జన్మించిన దగ్గర నుంచి మరణించబోయే ముందు వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఇదే జీవితం అనుకుంటూ, ఇక్కడ మనకి కలిగే ఆలోచనలకి అనుగుణంగా మనం నడుచుకుంటూ, ఈ ఆలోచనలు మనకి ఎలాగ వస్తున్నాయో తెలియటం లేదు. వచ్చిన ఆలోచన మాత్రం అది మనదిగా మన మీద వేసుకుంటున్నాం. వాటిని అమలు చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నాము. మరి ఈ ఆలోచన రావడానికి మరణం తర్వాత, జన్మించటానికి ముందు, మరణం తర్వాత ఉన్న మధ్య కాలం ఏదైతే ఉందో అది ఎంత దోహదపడుతుందో, అట్లాగే మనము జీవిస్తున్న కాలంలో కూడా అది ఎంత దోహదపడుతుందో ఆ విషయం మనకి తెలియదు. మన ఆలోచనలకి మూలం తెలియటం లేదు. ఆలోచన రాగానే దాన్ని అమలు చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడేంటనమాట, ముందుగా మనకి తెలియని విషయం మనం ముందు ఉంచితే అప్పుడేం జరుగుతుంది? ఇది జననము, మరణము మధ్యన ఉన్నటువంటి జీవితమే కాదు, ఇంకా ఉన్నది. ఇంకా ఉన్నదంటే అర్థం ఏంటి? ఇక మరణం లేదనే కదా! మరణించిన తర్వాత వ్యవహారం ఏదో ఉందయా అంటే, ఇంక మరణం లేనట్టే. అంటే స్థితి భేదం అనమాట. ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాం. అమెరికా ఎళ్ళాడు వాడు. భారతదేశంలో లేడుగా వాడు. మరి భారతదేశానికి సంబంధించి వాడు మరణించినట్టే కదా! అక్కడ లేడు వాడు. కానీ ఎక్కడో ఉన్నాడు. అమెరికాలో ఉన్నాడు. అక్కడెక్కడో ఉన్నాడు. కాకపోతే మనకి ఇక్కడ భూమి మీద ఉన్నాడు కాబట్టి, అక్కడున్నాడండి అని అనుకుంటున్నాం మనం. అట్లాగే ఇంకో లోకంలో ఉంటాడు. భూలోకం వదిలేసి మనం ఎట్లయితే మన దేశాన్ని వదిలేస్తే భూలోకాన్ని వదిలేసాడు అనుకుంటాం.
అమెరికా వెళ్ళాడు అంటే ఆ కామలోకానికి వెళ్ళాడండి. అట్లా ఉంటుంది. అట్లాగా ఈ మరణం తర్వాత స్థితి, మరణం తర్వాత జన్మించడానికి ముందర ఈ మధ్య కాలంలో ఉన్న విషయం కూడా మనకు అందుబాటులోకి వస్తే, అప్పుడు మరణానికి సంబంధించిన విషయము మనకు అర్థమవుతుంది. ఆ మరణ భయం ముందు పోతుంది. తర్వాత మనకొచ్చే ఆలోచనలు మన సంకల్పాలకి మూలమైంది కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. కొన్ని వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టింది ఈసోటరిక్ ఫిలాసఫీ. పొటెంట్ సిగ్నిఫికెన్స్. One important factor may be expressed in a few words. That which a man longs for, that he becomes. అంటే మానవుడు ఏదైతే అభిలషిస్తాడో, కోరుకుంటాడో, వాంఛిస్తాడో, that he becomes. దానిగా మారతాడు. ఇదే దీని ఆధారంగానే మొత్తం ఏంది కూడా మనకి పరమాత్మ కూడా ఏంటి సంకల్పం, భావం. ఆయన ఏమని భావించాడు? తాను పెక్కులు కావాలి అన్న భావన ఆయనలో బయలుదేరింది. ఏ మ్యాన్ లాంగ్స్ ఫర్, అట్లాగే పరమాత్మ లాంగ్స్ ఫర్ తాను పెక్కులు కావాలి. అప్పుడు ఏమయ్యాడు? దట్ హీ బికమ్స్. అనేకులు అయిపోయాం, అనేకత్వం వచ్చేసింది, ఇక్కడికి బహురూపాలు వచ్చేసినాయి. ఆయన అనుకున్నాడు, ఆ విధంగా ఇక్కడ జరిగింది, జరుగుతూ ఉన్నది. ఇదే సూత్రం అన్నిట్లోనూ. ముందు భావించడం, తర్వాత దానికి అనుగుణంగా జరుగుతూ ఉండటం. ఈ సూత్రం మొత్తంగా పనిచేస్తూ ఉంది. ఎట్లాగైతే రహస్య సత్య సూత్రం అనే పెట్టుకున్నామో, సత్యము మొత్తంలో ఆవరించి ఉంది అని, అట్లాగే ఇది కూడా, ఈ సూత్రం కూడా పనిచేస్తూ ఉంది ప్రధానంగా. ఈ సూత్రం లేకుండా ఇంకా సృష్టి లేదు అన్నట్టుగా ఉంది మనకి. కాబట్టి ముందు భావించడం అనేది చాలా ప్రధానమైనది. అందుకని ఆయన ముందు భావించాడు. భావించకుండా ఈ సృష్టి రాలేదు కదా. తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం లేకుండా ఈ పెక్కులు అవ్వడం అనేది జరగలేదు. పెక్కులు అవ్వడం అనేది ఎలా జరుగుతుంది? ముందు భావించాడు కాబట్టి, తాను పెక్కులు కావాలి అని భావించాడు కాబట్టి దానిగా మారిపోయింది. ఇక్కడ అనేకత్వం వచ్చింది ఇక్కడ. కాబట్టి దట్ విచ్ ఎ మ్యాన్ లాంగ్స్ ఫర్, దట్ హీ బికమ్స్. ఇది మనకి ప్రధానమైనటువంటి ఒక సూత్రం. ఎందుకు ఇది అంటే, ఇప్పుడు మనం ఉన్న స్థితికి చాలా చాలా పరిమితమైన దేహం వరకే. ఇంత విశాల విశ్వం ఉంటే దేహం వరకే పరిమితమై అక్కడి వరకే తిరిగొడుతున్నాం మనం. కాబట్టి ఈ స్థితి నుంచి, ఈ పరిమితమైన స్థితి నుంచి అపరిమితమైనటువంటి సమస్తాన్ని విస్తరించేటటువంటి, వ్యాపించేటటువంటిది ఏదైతే ఉందో అది భావిస్తే అది అయిపోతాం. భావించు, ఆ భావనకి అనుగుణంగా అది జరిగి తీరుతుంది, దానిగా మారిపోతాం కదా. కాబట్టి మనం ఇప్పుడు భావించడం అన్నీ ఏమున్నాయి? మనం ఏమేమైతే మన జీవితం ఎట్లాగా నడవాలో అదంతా ముందు భావిస్తూనే ఉన్నాం. అలా ప్రతి వాళ్ళ చేత అలాగా భావింపజేస్తూనే ఉంది. ఈ సృష్టి మొత్తం, ఈ విశ్వం అంతా, ఈ సృష్టికర్త మనందరి చేత భావింపజేస్తూనే దానికి అనుగుణంగా దాని తర్వాత వచ్చేటట్టుగా, అంటే కాజ్ భావించటం, ఎఫెక్ట్ దానిగా అవటం. కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధం దీంట్లోనే ఉంది. దట్ విచ్ ఎ మ్యాన్ లాంగ్స్ ఫర్, అది కాజ్ అయిపోతుంది, కారణం. సంకల్పించటం, భావించటం, దాని ద్వారా ఏమైంది? కారణం అక్కడ వచ్చేటప్పటికల్లా ఎఫెక్ట్ వచ్చేసింది. దట్ హీ బికమ్స్, దానిగా మారిపోతున్నాడు. ఈ ఎఫెక్ట్స్ అన్ని ఎలాగ వస్తున్నాయి?
కాజు వల్ల వస్తున్నాయి. కాజ్ అంటే భావించడం, యద్భావం కాజు, ఎఫెక్ట్ తద్భవతి. మొత్తం సృష్టి ఒక్క మాటలో చెప్పాలంటే సంగ్రహంగా యద్భావం తద్భవతి. మొత్తంలోకి వచ్చేస్తుంది అది. చూడటానికేమో చిన్న వాక్యం లాగా ఉంది, కానీ దీంట్లోనే వాల్యూమ్స్ ఆఫ్ వాల్యూమ్స్, సంపుటాలుగా ఎన్నో గ్రంథాలుగా విస్తరించిందన్నమాట. అంటే ఈ మొత్తం విశ్వం యొక్క ఈ విశ్వ సృష్టి రచన అనే గ్రంథం ఏదైతే ఉందో, దానికి ఆ గ్రంథం యొక్క పేరేంటి? సృష్టి గ్రంథం యొక్క పేరు ఇలా పెట్టారు. దట్ విచ్ ఏ మ్యాన్ లాంగ్స్ ఫర్, దట్ హీ బికమ్స్, యద్భావం తద్భవతి. ఇది సృష్టి యొక్క గ్రంథం. సృష్టి అనే గ్రంథం ఒకటి ఉంది కదా, ఆ గ్రంథం ప్రకారం జరుగుతుంది కదా. దానికి పెట్టిన పేరేంటి? యద్భావం తద్భవతి. In reviewing one's life, one is apt to conclude that this is not so. మనం జాగ్రత్తగా అంటే బాలుడుగా ఉన్నప్పుడు, యువకుడుగా ఉన్నప్పుడు, మధ్య వయస్సులో ఉన్నప్పుడు మనకి రివ్యూ చేసుకునే అవకాశం ఉండదు. హడావుడిగా పనులు అని మళ్ళా ఎక్కడ మనం అవి తప్పిపోతాయో, దాన్ని అందుకోలేము, ఆ అవకాశాలను అందుకోలేము అని పరిగెత్తుతూ ఆ అవకాశాల వెంటబడి అందుకుంటే అలాగా వెళ్తాం. చివరికి 70 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు ఇక ఆరాటం తగ్గింది. అలా ఓ పక్కన కూర్చోబెట్టారు కుటుంబ సభ్యులు. చాలే చేసింది, నువ్వు పక్కన కూర్చో అన్నారు. ఇప్పుడు మనం రివ్యూ చేసుకోవడానికి ఏంటి, అసలు ఏం చేసాం మనం, ఏం జరిగింది అసలు చిన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏంటి జరిగింది? రివ్యూయింగ్. వ్యూ అంటే చూడటం, మరలా చూడటం. అప్పుడు చూసుకుంటూ వెళ్ళాం కదా, మనం చేసిందంతా మనం చూసుకుంటూనే వచ్చాం. కానీ మరలా ఒక్కసారి జరిగిందంతా చూస్తే ఏంటి జరిగింది అనేది రివ్యూ చేసుకున్నప్పుడు మనకి వన్స్ లైఫ్, మన జీవితాన్ని ఒక్కసారి సింహావలోకనం అంటాం దాన్ని, సింహావలోకనం అలా చేసుకుంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది ఒకసారి మొత్తం గుర్తుకు తెచ్చుకొని మన జీవిత సంఘటనలు, సన్నివేశాలు, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు, మన వృత్తి, ఉద్యోగం, వ్యాపారం విషయాలన్నిటినీ గుర్తుకు చేసుకుంటే వన్ ఈజ్ యాప్ట్ టు కంక్లూడ్ దట్ దిస్ ఈజ్ నాట్ సో. ఏది? యద్భావం తద్భవతి. మనం ఏదనుకుంటే అది మనము భావించింది అది జరుగుతూ ఉంటుంది అన్నదానికి అది సరిపోతుంది. అయితే ఇది ఏంటి తమాషా? ఇక్కడ మన చేత భావింపబడింది. ఎందుకంటే ఆ విధంగా జరగాలి కాబట్టి. జరగాలి అంటే ముందు భావింపబడాలి. To conclude that this is not so. However, this does not alter the truth of the previous statement. Yadbhavam tadbhavati anedi. The conclusion arrived at is probably due to the fact that too many things have been longed for. Consequently, one thing may counteract another. అయితే మనం సృష్టి ఏం చేస్తుంది? సృష్టి జరగటం కోసం మన చేత ఎన్నెన్నో రకాల ఆలోచనలన్నీ అనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకదానికి ఒకటి ఘర్షణ వస్తుంది, ఒకదాన్ని ఒకటి నిలిపినట్టుగా, కౌంటరాక్ట్.
హ్మ్. అంటే మనం కలగాపులగంగా ఉండేటప్పుడు కల్లా ఒకటేదో భావిస్తుంటాం. అది జరగబోయేలోపు ఇంకోటేదో భావం వస్తుంది. అది దీన్ని కౌంటర్ జేస్తుంది. దాన్ని నిలుపుదల జేసినట్టుగా, దాన్ని ఆటంకపరిచినట్టుగా అవుతుంది. ఇట్లా కొంచెం గందరగోళంగా ఉన్నట్టుగా మనకనిపిస్తుంది. ఇంకా టూ మెనీ థింగ్స్ హావ్ బీన్ లాంగ్డ్ ఫర్. ఏదో ఒకటి స్పష్టంగా ఇది నాకు కావాలి అని ప్రత్యేకంగా ఒకదాని గురించి అనకుండా మనం ఏమవుతోంది, అనేక రకాలుగా వాంఛలు ఉండడం వల్ల, అనేక రకాల కోరికలు, అనేక రకాలుగా అభిలషించడం వల్ల, ఒకదానికొకటి వ్యతిరేకమవుతూ, ఒకదానికొకటి ఆటంకపరుస్తూ, ముందుకి వెళ్ళనీయకుండా జరుగుతూ ఉన్నది. ఒక అడుగు ముందుకి, ఒక అడుగు వెనక్కి అన్నట్టుగా. అంటే చివరికేమవుతుంది, మనము ఎక్కడ ప్రారంభించామో, చివరికి వచ్చేటప్పటికల్లా అక్కడే ఆగి ఉన్నాం అన్నట్టుగా అనిపిస్తుంది. ఎంతో శ్రమ పడ్డాం 70 సంవత్సరాలు. ఎక్కడ ఆగాం? ఆరాటం అలాగే ఉంది. ఆకలి తీరలేదు. ప్రశాంతత లేదు. శాంతి లేదు. దానికి తోడు అనారోగ్యం. ఇట్లాగా గందరగోళంగా అయిపోయింది మన జీవితం. మరి ఇక్కడేమో మనకి ఒక సూత్రము సృష్టిలో ఉన్నదని చెప్తున్నారు. దట్ విచ్ ఎ మ్యాన్ లాంగ్స్ ఫర్ దట్ హి బికమ్స్. యద్భావం తద్భవతి. మరి మనకి ఆనందమే గదా కావాల్సింది. సుఖం, సంతోషం, ఉన్నత స్థితి. అది ఎలాగో కోరుకుంటాం మనం. మరి అట్లాగా కొంతమేరకి కలిగినప్పటికీ, అది ఒక్కటే కాకుండా మనకి రకరకాలైన కోరికలు ఉండటం వల్ల, ఒకదానికొకటి కౌంటరాక్ట్ అవ్వడం వల్ల, ఈ గందరగోళానికి అది దారి తీస్తోంది. అది ఎందుకు అది దారి తీస్తోంది అంటే, అవి మన మీద వేసుకుంటూ ఉండడం వల్ల, అవి మన మీద వేసుకుంటూ ఉండడం వల్ల, ఇక్కడ వాస్తవంగా జరుగుతున్నదేంటో, యథార్థంగా జరుగుతున్నది మనకింకా అవగాహన కాకపోవడం వల్ల. మనం ఇక్కడ ఉన్నది సృష్టి కోసం ఉన్నాము. మన యొక్క భావం ఏంటి? సృష్టి కొరకు. అప్పుడేమవుతుంది? మనం చిన్న పనులే జేయొచ్చు. చాలా ఒక వాచ్‌మన్‌గా జేశాడండి. జీవితం అంతా అయిపోయింది. చదువు లేదు అతనికి. పెద్ద ఉద్యోగాలేమి రావు. ఏదో చిన్న ఉద్యోగం. ఆ చిన్న ఉద్యోగానికి తగినట్టుగా ఏదో చిన్నగా ఫ్యామిలీ, చిన్న కుటుంబం. ఆ పిల్లలిద్దరిని ఏదో చదివించుకున్నాడు. మొత్తానికి జీవితం గడిపేశాడు. కానీ ఎట్లా ఉంది? హాయిగా, ప్రశాంతంగా. నేను పెద్దగా గందరగోళ పడలేదతను. అందువల్ల ప్రశాంతత అది చివరకొచ్చేసింది. ఇక్కడేంటన్నమాట మనకి సృష్టి కోసం మనం ఉన్నాం అనంటే, అప్పుడు సృష్టిగా మారిపోతాం. ఉన్న యథార్థం గూడా అదే. ఉన్న యథార్థ స్థితి ఏంటి? మనం సృష్టి కోసం ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ సృష్టి కోసమే ఉన్నది. అంతేగాని తన కోసం లేదు. సృష్టిలో ఉన్న ఏ వస్తువైనా గాని, తన కోసం మానవుడితో సహా ఎవ్వరైనా గాని, అది చీమ కావచ్చు, దోమ కావచ్చు, పెద్ద ఏనుగు గావచ్చు, లేకపోతే చెట్లు ప్లాంట్ కింగ్‌డమ్‌కి సంబంధించి, అలాగే ఖనిజ వర్గంకి సంబంధించి ఏదైనా గాని ఈ సృష్టి సమస్తంలో ఉన్న ప్రతి అణువు దేనికోసం ఉంది? సృష్టి కోసం ఉన్నది. అదొక్కటి మనకి అర్థమైతే, అదొక్కటి మనకు అవగాహన కలిగితే, అక్కడే అయిపోయింది. సృష్టిగా అయిపోయాం మనం అక్కడే.
ఇప్పుడు ఏమైంది మనకి? మనం ఎలా భావించాము? సృష్టి కోసం అని భావించాము. ఆ యద్భావం ఏమైంది? తద్భవతి, సృష్టిగా మారిపోయాం. మొత్తంగా విస్తరించాం, వ్యాపించాం. సమస్తము మనం అన్నట్టుగా వ్యాపించాం, విస్తరించినట్టుగా అయిపోయింది. Yet to assert that one has not attained what one has desired is tantamount to making the admission that something has been longed for, even though it may not have been formulated as a dominant ideal. Yet to assert that one has not attained what one has desired. మనం చాలా కోరికలు కోరామండి, ఆ కోరిక మాకు తీరలేదండి. మరి తీరాలి కదా, యద్భావం తద్భవతి అన్నారు. మరి ఎందుకు తీరలేదు అంటే, వన్ హ్యాజ్ నాట్ అటైన్డ్, దాన్ని పొందలేకపోయాడు. వాట్ వన్ హ్యాజ్ డిజైర్డ్, తను ఏదైతే భావించాడో, ఏది కోరుకున్నాడో అది పొందలేకపోయాడు. ఈజ్ టాంటమౌంట్, సమానమైన, తుల్యమైన. టాంటమౌంట్ అంటే టు మేకింగ్ ద అడ్మిషన్ దట్ సంథింగ్ హ్యాస్ బీన్ లాంగ్డ్ ఫర్, ఈవెన్ దో ఇట్ మే నాట్ హ్యావ్ బీన్ ఫార్ములేటెడ్ యాజ్ అ డామినెంట్ ఐడియల్. అంటే మీరు ఇప్పుడున్న జీవితం ఏంటి? ఈ రోజున్న జీవితం అంతకుముందు మనం కోరుకున్నదే. ఎందుకంటే సృష్టిలో ఏది కూడా మన మీద వేయటం ఉండదు. మనం మన చేత కోరిక కలిగించి, మన చేత అది అభిలషింపజేసేటట్టు చేసి, దాన్ని కోరేటట్టుగా చేసి, మన చేత దాన్ని పొందేటట్టుగా చేస్తుంది అది. ఎందుకంటే తన సూత్రం ఎప్పుడు ఈ సృష్టిలో జరిగిపోతూ ఉండాలి. తన సూత్రం ఏంటి? యద్భావం తద్భవతి. భవతి అంటే భావం లేకుండా భవతి లేదు. ముందు అనుకోవటం అన్నది లేకుండా ఇక్కడ జరిగిపోవటం అనేది లేదు. ఇక్కడ జరగాలి అంటే ముందు అనుకోవాలి. అది దాని వ్యవహారం, ఈ సృష్టి యొక్క వ్యవహారం. అందుచేత మన జీవితం జరుగుతున్న ఎఫెక్ట్ గా వస్తుంది. మనకి రావాలి అంటే ముందు అనుకోవాలి. మన చేత అనిపిస్తుంది, అది మన చేత అభిలషింపజేసి వస్తుంది, కోరేటట్టు చేస్తుంది. అయితే మనం ఒక మాదిరిగా పెద్ద కోరికలు కోరుతుంటాం, కానీ దాని అడుగున ఏముంటుంది? అంత బలం లేదు దానికి. అంత బలంగా మనం కోరిక లేకుండా, మనం ఏంటి, దానికి తగిన విధంగా అక్కడ లేదు కాబట్టి, మన అకౌంట్ లో అది లేదు కాబట్టి, అప్పుడేంటి, కోరిక ఉన్నప్పటికీ అది జరగదు. దానికి బదులుగా ఏమవుతుంది? దానికి సమానంగా దాంట్లోనే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న కోరిక ఉంటుంది. దానికి అనుగుణంగా ఇక్కడ మారటం జరుగుతుంది. ఆ కోరికల్లోనే వేరియస్ డిగ్రీస్ లో తక్కువ స్థాయికి ఏదైతే ఉందో దానికి తగిన విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మొత్తానికి భావించడము, జరగటం అనేది మాత్రం అది యథావిధిగా జరిగిపోతూ ఉంటుంది. అంటే మనం పెద్ద కోరికలు కోరుకున్నాం, దానికి అవ్వలేదు. ఏంటి కారణము అంటే, ఆ పెద్ద కోరిక బలంగా కోరలేదు. మరి పెద్ద కోరిక అన్నప్పుడు బలం కావాలి కదా. ఏదో చిన్నది ఇవాళ ఏదో చిన్న పని ఉంది, అది అయిపోతే బాగుండండి అని అనుకుంటాం. దానికి అంత బలం అక్కర్లేదు. ఆ చిన్న పనికి తగినట్టుగా మనము చిన్న భావంగా, చిన్న కోరికగా కోరాము, అది పూర్తయిపోయింది. అట్లాగే మనము జీవితం మొత్తానికి సంబంధించిన కోరిక ఒకటి, బలమైన కోరిక, చాలా ఉన్నత స్థితికి వెళ్ళాలి అన్నట్టుగా ఏదైతే ఉందో, అది దానికి అనుగుణంగా మనం అంత బలంగా దాన్ని భావించలేదు. ఇప్పుడు పరమాత్మ తాను పెక్కులు కావాలి అని ఎంత బలంగా ఆయన సంకల్పిస్తే ఇదంతా జరుగుతుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైన సృష్టి రాగలిగింది అంటే ఆయన ఎంతగా బలీయంగా, ఎంత బలంగా, ఎంత గాఢంగా ఆయన సంకల్పించి ఉండాలి. అట్లా
ఆ గాఢత తక్కువగా ఉండటం వల్ల మనం అనుకున్నది జరగలేదు. కానీ జరిగింది. ఏది దానికి తగిన విధంగానే తక్కువ స్థాయిలో జరిగింది. నువ్వు తక్కువ స్థాయిలో అనుకున్నావు కాబట్టి తక్కువ స్థాయికి సమానంగా. కాజ్ ఎలాగుంటుందో ఎఫెక్ట్ కూడా దానికి తగిన విధంగా ఉంటుంది. అయితే అక్కడితో అది అయిపోదు కాబట్టి ఎఫెక్ట్ మళ్ళీ కాజుగా మారుతుంది కాబట్టి ఈసారి మళ్ళీ అంటే ఈ విషయం తెలిసింది కాబట్టి గాఢంగా అనుకో. అయితే మనం ఈ ఈ సమయంలో ఈ విషయాలు తెలుసుకునే విధానంలో అసలు విషయము మనకి ఏంటి? మనం సృష్టి కోసం ఉన్నామన్నది అర్థమైపోయింది. అప్పుడేంటి? ఇవన్నీ చిన్నవి అయిపోతాయి. మనము ఈ జన్మకి సంబంధించి చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి అన్నది చిన్నదైపోయి, మొత్తానికి సంబంధించింది పెద్దదైపోతుంది మనకి. సమస్త విశ్వంగా మనం రూపాంతరం చెందటం జరుగుతుంది. ఈ సృష్టి కోసం మనం ఉన్నాం అన్న భావం. సరే. Even though it may not have been formulated as a dominant idea. ఎందుకని జరగలేదంటే జరిగింది. నువ్వు అనుకున్నావు, అనుకున్నది మాత్రం జరిగి తీరుతుంది. అది సృష్టిలో ఉన్నటువంటి సూత్రం. అది తప్పనిసరిగా జరగవలసిందే. అయితే నువ్వు అనుకునేది జరగలేదు అని అంటే అర్థం ఏంటి? నువ్వు అనుకున్న దానికి ఏ మేరకు నువ్వు అనుకున్నావో ఆ మేరకు అక్కడ జరిగింది. నువ్వేమో పెద్ద ఆలోచన అనుకుంటూ చిన్నగా అడుగులేసావు. కోరికేమో 10 అంతస్తుల కోరిక కోరావు, కానీ అడుగులేమో గ్రౌండ్ ఫ్లోర్ కూడా లేని ఫౌండేషన్ కూడా సరిపోని అడుగులు వేసావు. నువ్వు ఫౌండేషన్ వేయటానికి కూడా సరిపోలే అడుగులు. నెమ్మదిగా కదిలావు. నెమ్మదిగా కదిలితే ఫౌండేషన్ తవ్వడానికి, ఆ పునాది తవ్వడానికే చాలా. అది ఇంకా 10 అంతస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి ఆ పునాది వరకే వచ్చింది. నీకు జరిగింది కదా. భావించవా? తప్పనిసరిగా జరుగుతుంది. ఆ సూత్రము ఎక్కడ పొల్లుపోదు. అయితే నువ్వు భావించే దాన్ని బట్టి, ఆ తీవ్రతను బట్టి అది జరగటం ఉంటుంది. ఇది కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ సూత్రం ఉంది కదా, మరి ఈ సూత్రం నా దగ్గర ఎందుకు పనిచేయలేదు అని మనం దబాయిస్తే, ఆ సూత్రం పనిచేసింది బాబు, నువ్వు ఎట్లాగా అనుకున్నావో దానికి అనుగుణంగా అక్కడ జరిగింది. 10 అంతస్తులు అన్నావు, మరి 10 అంతస్తులు నువ్వు కదలాలి కదా. నువ్వు ఇంట్లో కూర్చుని పడుకుని మంచం మీద కలగంటే కాదు. దానికి తగిన విధంగా మరి ఆచరణ రావాలి. అంటే భగవంతుడు తాను పెప్పులు కావాలని మెదలకుండా కూర్చున్నాడా? ఎంత పని చేశాడు, ఎంతమందిని దీంట్లో నియమించాడు, ఎంతమంది ఈ సృష్టి నిర్మాణానికి ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు. మరి సృష్టి నిర్మాణంలో పనులు నిరంతరం శ్రమిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందితో, ఎక్కడ ఎవరిని ఒక్క క్షణం విశ్రాంతిని లేదు అన్నట్టుగా అందరితో పనిచేస్తుంటే ఇవన్నీ వస్తున్నాయి. మరి అట్లాగా మనం కదలాలి. మరి ఆయన భావించి మెదలకుండా నిద్రపోలా. భావించి నిద్రపోతే ఆ భావనే ఉండేది, భావన వరకు పరిమితం అయిపోయేది. However, this is the important factor. Entadi, whether or not realization of one's ideals has been achieved during earth life, whatever has been longed for will blossom forth into fulfillment in the after-death stage, as well as being the cause of providing the dominant motive for the ensuing incarnation. అంటే ఇది అంత వృధా భావం వచ్చింది కాబట్టి, ఆ భావము కాకపోతే నువ్వు ఎంత మేరకు భావించావు దాని వరకు ప్రస్తుతానికి జరిగినప్పటికీ అది కదులుతూ ఉంటుంది. ఆఫ్టర్ డెత్ ఏమవుతుంది? అది మరింత బలపడి, ఆ భావము మరింత బలపడి నెక్స్ట్ బర్త్ లో, నెక్స్ట్ జన్మించినప్పుడు, నెక్స్ట్ ఇన్కార్నేషన్ లో, తరువాతి జన్మలో అది ఫుల్ఫిల్ అవటానికి, దానిగా మారటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు జరగలేదని మనం భావించి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన అవసరం లేదు.
మనం మరణించిన తర్వాత. ఇది మనతో పాటే ఉంటుంది. మనము ఈ ఈ జన్మలో, ఈ జీవితంలో మరణం పుట్టిన దగ్గర నుంచి మరణించే లోపు మనం యొక్క భావనలన్నీ మొత్తం అట్లా మోసగా మనతో పాటే ఆఫ్టర్ డెత్ మరణానంతర స్థితిలో మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అదే మరలా కారణ లోకంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆ జీవాత్మ మరలా పునర్జన్మ కోసం కిందకి దిగినప్పుడు అదే ప్రేరణ కలిగిస్తుంది. పద వెళ్దాం. అక్కడ ఆగిపోకుండా, కారణలోకంలో ఆగిపోకుండా పద వెళ్దాం. కిందకు వెళ్ళి అంతకుముందు ఏదైతే మనం తీర్చుకోలేకపోయామో, అది పూర్తి చేయలేకపోయామో, దాన్ని పరిపూర్తి చేయాలి ఈ జన్మలో. పద వెళ్దాం. దాని సంగతేదో తెలుసుకుందాం మనం. తెలుసుకోవాలి దాని సంగతి అని చెప్పి ప్రేరణ కలుగజేస్తూ ఉంటుంది. ఆ ప్రేరణతో మళ్ళీ జీవాత్మ కదిలి మానసిక లోకంలో మానసిక శరీరము, కామలోకంలో కామ శరీరాన్ని ధరించి భూలోకానికి వచ్చి ఆ తండ్రి దగ్గర రాగానే దానికి అనుగుణంగా భూలోకంలో ఆ అంతకుముందు ఏదైతే మనం వదిలేసామో ఆ ఉపాధిని, ఆ భౌతిక దేహాన్ని, ఆ భౌతిక దేహం అణువులన్నీ మళ్ళీ ఒక చోట చేరతాయి. మన వెంట ఆకర్షింపబడతాయి. ఆకర్షింపబడి తల్లి గర్భంలోకి చేరుతాయి. తల్లి కలవటం జరుగుతుంది. కాబోయే తల్లి తండ్రి అప్పుడు గర్భం ధరించడం జరుగుతుంది. మరలా ఆ ఉపాధిలోకి ప్రవేశించటం, పోయిన ఈ మరణానికి ముందు ఎప్పుడైనా అంతకు ముందు జన్మలు ఎక్కడైతే ఆపామో మళ్ళీ అక్కడి నుంచి పని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉంది. అయ్యో! ఈ జన్మలో మనం సాధించలేకపోయామే అని నిరుత్సాహపడక్కర్లేదు. యెస్. మనం ఈసారి తప్పనిసరిగా చాలా బలంగా అనుకోలేదు మనం. అందువల్ల అది జరగలేదు. చాలా బలంగా అనుకోవాలి దాన్ని. అని ఉత్సాహంతో మనం ఈ 70 సంవత్సరాల వయసులో ఇక ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. ఈ సమయంలో మనం చేయవలసింది యెస్. ఏవేవైతే మనకి చేయలేదు అని అనిపిస్తున్నాయో అది మనం తప్పనిసరిగా నెక్స్ట్ బర్త్‌లో చేద్దాం. మరింత బలంగా భావించి, దానికోసం మరింత కృషి చేసి, దాన్ని సాధించాల్సిందే అన్న భావన మనం గట్టిపరుచుకోవటం ఇప్పుడు. అప్పుడేమవుతుంది, ఇది ఆ ఆ జీవాత్మతో పాటు వెళ్ళి, కారణ శరీరంలో మరలా అతన్ని ప్రేరణ కలుగజేసి, మరలా పునర్జన్మ కలిగేటట్టు చేసి, అప్పుడు ఇది పనిచేయటం ప్రారంభిస్తుంది. ఈ భావం. ఈ భావమే అతని యొక్క జీవితాన్ని నడిపే చుక్కానిలాగా అవుతుంది. నావను నడిపే చుక్కానిలాగా ఈ భావం ఏదైతే మనం బలవత్తరంగా చివరి రోజుల్లో అనుకున్నామో, ఆ భావం అతని నడిపేటటువంటి చుక్కానిగా మారుతుంది. జీవితం మొత్తానికి చుక్కానిగా. However, this is the important factor. But ఏంటన్నమాట, whether or not realization of one's ideals has been achieved during earth life. ఇప్పుడు కూర్చుని అయ్యో అని దిగులు పడక్కర్లేదు. ఎస్, రివ్యూ చేసాం. మొత్తం ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. ఏంటి జరిగింది? మనం ఇట్లా అనుకున్నాం. ఎందుకు జరగలేదు? అంటే అనుకున్న దాంట్లో కొంత మేరకే జరిగింది. పూర్తిగా జరగలేదు. ఎందుకని అంటే ఇంతవరకే పని చేసాము. కాబట్టి అంతవరకే జరిగింది. కాబట్టి ఇట్లా మరింత బలవత్తరంగా మనం దానికి బలాన్ని ఇవ్వాలి. మనము మన యొక్క భావానికి బలాన్నిచ్చి కష్టపడాలి అన్నట్టుగా మనం సాధించాల్సిందే దీన్ని. మనం గట్టి నిర్ణయం తీసుకోవటం. యెస్. ఎందుకంటే మనకు ఇంకొక అవకాశం ఉంది. ఇప్పుడుతో ఇంక అయిపోలా మనకి. ఇది మనకి ఉండవలసినటువంటి కాలం. ఇంకో అవకాశం ఉంది. ఇది లాస్ట్ కాదు. ఇక అయిపోయింది. ఇక చేజార్చుకున్నాం. మళ్ళీ మన చేతికి రాదు. అది లేదు.
whatever has been longed for will blossom forth. అలా వికసిస్తుంది. And to fulfillment in the after death states, as well as being the cause of providing the dominant motive for the ensuing incarnate. రాబోయే జన్మకి ప్రేరణ కలుగు చేసి అది కారణముగా నిలిచి కాజుగా నిలిచి మనల్ని నెక్స్ట్ బర్త్ లో అది సాధించేటట్టుగా ఇంకా దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. అది మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. మనం ఏమి సాధించలేకపోయాం అనుకున్నాం, ఏమీ లేదు, అలా పోయాం, నిరాశ పడక్కర్లేదు. ఆ ఎన్నో అనుకున్నామో దానికి సంబంధించి గట్టి నిర్ణయం తీసుకోవడం, దీంతో పాటు మనం అసలైన విషయంలోకి రావడం, దీంతో పాటు మనకి ఈ ఏర్పాటు తెలుస్తూ ఉంది కదా, మనకి ప్రకృతిలో ఉన్న ఏర్పాటు, సృష్టిలో ఉన్నట్టు సమస్తము సృష్టి కోసం ఉన్నవి మనతో సహా. మనం దేనికోసం ఉన్నాం? సృష్టి కోసం ఉన్నాం. ఆ ఎరుకతో ఈ భావాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవటం. అప్పుడేమవుతుంది, మన ద్వారా ఏది జరగాల అది బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగిపోతూ ఉంటుంది. లేదా మన కోసం చేయటం లేదు, మన కోసం నుంచి సృష్టి కోసంలోకి వచ్చేస్తాం. ఇంకా మిగతా విషయాలు మనం సోమవారం నాడు, వచ్చే సోమవారం నాడు వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ. Thank you, sir. Vasudeva.